మీరు హైందవులు మంచోళ్ళరా, నా హైందవ మిత్రులందరూ చాలా మంచి మంచి మనసు కలిగిన వాళ్ళరా. మీరు వాళ్ళ బుద్ధిని పాడు చేయటానికి పట్టినటువంటి చీడ కొడతాం, మందు కొడతాం ఖచ్చితంగా. ఈ చీడ వదిలిస్తాం. హైందవ సహోదరి సహోదరులకు అమాయకులను చేసి మీరు ఆడుకుంటున్నటువంటి ఆటలకి ఇక ఖచ్చితంగా ముగింపు చెప్తాం. ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, ఒక మతాన్ని ఒకరు దుడుసుగా ప్రవర్తించి పాడు చేయడానికి వీలు లేదని. ఇంకో మాట వినండి. శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించారు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని. సూపర్. రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. నేను కూడా గత కొద్ది రోజులుగా ఇదే మొత్తుకొని చెప్తున్నా. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హేట్రెడ్ స్పీచ్కి అగెయిన్స్ట్గా ఎవడైనా ఏ మతాన్నైనా క్రైస్తవుడైనా, హైందవుడైనా, ముస్లిం అయినా, ఎవడైనా ఇతర మతాల్ని దూషించి, తక్కువ చేసి, వ్యతిరేకించి, ప్రతికూలమైనటువంటి వ్యాఖ్యలు చేసినా, దురుసుగా మాట్లాడినా వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఒక సెక్షన్ తీసుకొచ్చింది శిక్షించటానికి అలాంటి వెధవల్ని. ఆ చట్టం రావాలి మనకి ఇక్కడ. హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. భారతదేశం పట్ల ప్రేమ ఉంది మీకు అని నేను నమ్ముతున్నా. ఆ చట్టం కావాలి, ఇప్పుడు అవసరం. ఎందుకంటే క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవులు కొడుతున్నారు, తిడుతున్నారు, ప్యానెలు చల్లుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, బలవంతంగా జై శ్రీరాములు చెప్పిస్తున్నారు, బలవంతంగా బొట్లు పెడుతున్నారు, బలవంతంగా గుళ్ళకు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ చట్టం వస్తే మొట్టమొదటిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది మా క్రైస్తవులమే. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని కోరుకునేటువంటి